పాము మీద చూడవచ్చు ఎట్లా ఉన్నదో. ఒక చేప పడ్డది కదా, రెచ్చిపోతున్నాము. ఈ వల అయితే తీసుకొచ్చిండు విజయగాడు పోయి. మొత్తం చేపలు ఘోరంగా వస్తున్నాయి. దారి దారి ఇటు దా దా దా. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఒకటి ఛాలెంజ్ అయితే వేసేది ఉంది. ఆ ఛాలెంజ్ తర్వాత మల్లన్న సాగర్ వాటర్ వచ్చేసి రీసెంట్గానే విడిచిపెట్టిరట. సో ఆ వాటర్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తుందా లేదా అని చూసడానికి అయితే పోవాలి. ఈ రెండు పనులు అయితే ఈరోజు ఉన్నాయి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్రేజీ ఉండబోతుంది. ఒకవేళ ఫిషెస్ కనబడితే ఫిషింగ్ కూడా చేయబోతున్నాం కాబట్టి మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుంటే ఫటాఫట్ లైక్ అయితే వేసేయండి. సో ఫస్ట్ అన్ని పనులు పక్కకు పెట్టి మనం మజా డ్రింకింగ్ ఛాలెంజ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని తెద్దాం అండ్ ఛాలెంజ్ అయితే చేద్దాం. లెట్స్ గో. మల్లన్న సాగర్ డ్యామ్లకేనైతే గైస్ వాటర్ అయితే ఇడిచారు. మీరు చూసినట్లయితే ఈ వాటర్ వచ్చేసి అవే. ఇప్పుడు మనం వీటితో నేను ఎక్స్పెరిమెంట్ ఏదైనా చేయొచ్చు. ఫుల్ స్పీడ్తో పోతున్నాయి. బాగా కదులుతున్నావు షాపనా వెళ్ళరా? అక్కడ వల ఉన్నదావు, వల ఎక్కినట్టున్నది. వలలో షెట్లు కొద్దిగా గుంజినట్టు అయినాయి కదా, చూడిపోరా అలా ఎక్కిందేమో. గిన్నె నీళ్ళు ఉన్నాయి సరే చూడిపో, వల ఎక్కిందేమో. అరే కరెక్టేరా, వెళ్తున్నావు. పో 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 పో. ఉందిరా, షాప్ ఉన్నదా లేదా అని గైస్ కన్ఫర్మ్ అయితే ఎత్తుర్రు. 101% గాయస్ ఇలా చేపనైతే ఎక్కింది, డౌటే లేదు. మన చిలుక పోతుంది ఇప్పుడు. పొడుగున్నాడు నాన్నది, మీరు పంపిస్తారైతే మొత్తం మునిగిపోతాడు. అది ఎవరో ఎప్పుడో కట్టిర్రు, ఎప్పుడంటే పోయినసారి వాటర్ అయినప్పుడు కట్టిరు కావచ్చు. ఇప్పుడు ఎక్కింది అలా, దాని అదృష్టం అట్టున్నది. అదృష్టం మా అదృష్టం మంచిగా ఉంది అన్నట్టు. దానికి ఇచ్చా పట్టు, అది ఒకవేళ వలలో ఇరికింది అనుకో, కన్నెల కాకుండా వలలు ఇరికొచ్చదు. మాన్ చేస్తా అది ఒకవేళ ఉంటే. అవుతుంది కదా మంచిగా ఉన్నది ఉన్నది. అట్లా కిందికెళ్ళవాటు కిందికెళ్ళవాటు. దాన్ని బట్టి ఏడున్నావు దొరకట్టు. షాపనేనా లేకుంటే అది పామా? పాంప్లేటా పెద్ద? ఒరే మాలేదుగా పెద్ద. పోతుందిరా పోతుందిరా మంచిగా పట్ట. అరే మొత్తం బలబలగా తీసుకురా, ఇప్పకు. ఒకటే ఉందా? అప్పుడే కనబడ్డది నాకు. కిలా జిమ్ చేసింది, గట్టి ఉన్నది. చేరుకుని కాదురా, షేనా షేనా గుడ్లు పెట్టింది. కడిగా 4 6 ఇంకా 8 ఇంకా 8 ఇంచులరా. 8 ఇంచుల వల తీసుకొచ్చి ఈ రోజు ఆడుతున్నాం. గుడ్లు పెడుతుంది, గుడ్లు గుడ్లు. మా తినగాడు మొత్తం షాక్ అవుతాడు. ఏడరా ఇది రాసుకపోయింది వాళ్ళ బొచ్చలేనా? అరేది గుడ్లన్నా లేరా పిల్లలు అయితే కిలో వెళ్తుందా? పోతుందిరా గుడ్లన్నీ ఇంటికి పడుతున్నాయి. ఈ దారా వాళ్ళ కట్ చేసి పెడదాము. కత్తెర పిత్తరం ఏమంటే అయిపోయింది. ఏం ఎఫర్ట్స్ లేకుండా చేపలు పట్టుకున్నా చూసినావా? ఎవరో కట్టిపోయిన వాళ్ళకు చేప పడ్డది. ఏం తెలుతుందిరా ఇలా ఫ్రెష్ కాకపోతే కా 2-3 పడితే సెట్ ఇసి పెడదామారా? కలకలా అనిపిస్తుంది దాన్ని చూస్తే, కానీ ఎవడో ఒకటి తింటారు మనం ఇసి పెట్టినా. ఏమంటారా మాతిన్? ఎవడో ఎందుకు మనమే తిందాం. ఇక మీసాలు తింటున్నాయి. వద్దు ఇదేగా. పెట్టే రకం కాదు. కోసి ఫ్రై నన్ను సాదుకుంటావా నువ్వు? టబ్లా వారా ఎట్లా నచ్చిపిస్తుంది. మేము బొందల వల కట్టినాము, దానికి మనం ఎక్కినామో చూద్దాం. మళ్ళీ మొత్తమే వాటర్ లేకుండా అడుక్కుపోయినాయి. ఈ వాటర్ వస్తున్నాయి అంటే మేబీ దాంట్లో కూడా నిండొచ్చు. అట్లకే ఇట్లా పోరాదరా, లోపలికేం పోవాలి మరి. పరి కొంగనే వీక్ కదండి. ఇటు కొంగ తింటావా? అరే ఇలా పెద్దది ఏదో మూల చెట్టు ఉన్నదరే, దీనికి ఘోరంగా ఉన్నాయి ముళ్ళు. వేస్తుంది చూసుకుంటా, కంట్లోకి వచ్చింది అనుకో కన్నే వీక్తుంది.
మొత్తం చెట్లని కొట్టేసిర్రు, అంత గబ్బు గబ్బు అయింది. ఇక కోతుల మందు ఉన్నది. ఇక నిండింది. ఇళ్ళనే మనం వాళ్ళ చేపలు పడదామని ట్రై చేసినాము, పర్లేదు. అరే ట్రారా కుర్రమటనారా ఒకసారి ట్రాది. ఇక్కడ ఒక కర్రే ఉన్నది చూడ, అది ఏదైనా షాడోనా కుర్రమటనా? మునిగింది కుర్రమటనే, 101% కుర్రమటనే. ఇగో ఇదే ఏరియాలో ఎర్రది కనబడుతుంది కదా, ఆనే ఉంది, కుర్రమటలు ఉన్నాయి. కుర్రమట్ట ఇస్ దేర్. కొన్ని వాటర్ ఇంకినాయి అలాగే నీళ్ళకు. నేను దీంట్లో వల కట్టినాం మొన్న, ఆ వలని అయితే ఎవరో చూసుకో అన్నారు. ఉందా ఇప్పుడు అసలు అలా చూడాలి మరి. అట్లా కొంచెం వచ్చి కొంచెం మా దారి. ఈ జాగోళ్ళు చెట్లన్నీ అమ్ముకున్నారు అన్నట్టు, అట్లా ఇక మొత్తం అంతా రొచ్చు అయింది. మంచిగా ఉండే మొదటిదాకా. పాము మీద చూడవచ్చు ఎట్లా ఉన్నదో, మొత్తం మలుసుకున్నది ఉన్నది. చచ్చిపోయిందా సట్టు, అది ఇంజిన్ అర్థమవుతుంది దానికి. కొట్టుదా అన్నదా బురదతో కొట్టు. పాము బతికి ఉందిరా. చేపలు పడే ఆలస్యం. ఒక చేప పడ్డది కదా, రెచ్చిపోతున్నాము. ఈ వల అయితే తీసుకొచ్చిండు విజ్జిగాడు పోయి. ఇప్పుడు ఈ వలను మధ్యలో కడదాం. ఇప్పుడు పడాయి, ఇక మనం కావాసుకొని కడితే పడాయి. అది ఓల్గా ఆడితే తీసుకుంటాం అంతే. ఘోరంగా చీడుగా నీళ్ళు మచ్చానికి ఈత రాదో కోయిలకి దిగిండనుకో శర్రా వెళ్తాడు. ఇక మొత్తగా తట్టుకుంటాడు దానికి. చెట్లు అడగనే తట్టుకుంటా. ఫస్ట్ దీనికి వద్దాం రా, ఇంతవరకు సిల్క టెక్నిక్ చూడరు. కొలుతాడు అంతే. ఆడికి దేనికి కడతావు? దేనికి కట్టకి లేకపోతే అక్కడ దిగేయాలి. కట్ట తీసుకొని ఒక 10 కిలోలు పడతాయి. 10 కిలోలు అది మీద కట్ట నీకు. అరా కోతి కోతి మీది కన్నాలకి వెళ్ళి తీసుకొని అటు ఇటు కట్టారు, కింద రాళ్ళు పెట్టరు కదా. నార్మల్ కాదు అది. ఏం కడి చెప్తావు రా? కత్తిరి ఎందుకు నీకు? కడి చేసేటట్టున్నాడు. కోతి 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 మీ స్ట్రాటజీలో వాడుతున్నావా మొత్తం? దిగా నేను కూడా మచ్చగడు ఓరా ఏమో తట్టింది అక్కడ తీసేవు. కొద్దిగా లూజ్ ఇవ్వండి తీరా, లూజ్ ఉంటేనే ఇరుకుతాయి. అది ఇలా లూజ్ ఇవ్వండి. అటు సైడ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఏ ఆంటీ ఏం చెప్తావు? ఫస్ట్ టైం ఇట్లా చిక్కుడు వల కట్టడు, అది కూడా అదే ఈ వాగులా. అప్పటికి ఒక తెల్ల సంచి తీసుకొని రావాలి. దీన్ని కొన తీసుకో ఇటు సైడ్గా కిందికి వెళ్ళి. పోతే నువ్వు కూడా అడిగి కొన తీసుకోరా. కానబడితే ఎట్లా తీసుకోతారా? ఒక్కటి రెండే తీసుకోవద్దు. సంచిగాడి కిట్టిగా అయితే పాయింట్ టిప్ ఇప్పుతలేడు. వేసుకురాలే ఎలా వీడు దీని వల కట్టుడు అయితే గాయస్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం సాయంత్రం రాకుండా ఇట్నే వాళ్ళ ఎన్ని చేపలు పడతాయి ఇంకా దాని అయితే చూద్దాం. వరా పడ్డది పడతాయి అంటే ఒక ఇటు 3 పడతాయి. 3 నువ్వురా ఒకటి పడంట వరా. తాసిల్ నూరు వీడు ఒకటన్నా అంటే ఏమైతుందిరా? ఒకటన్నా అంటే అయిపోతుంది కదా, పడితే పడుతుంది కావచ్చు. నువ్వు కట్టినావు మరి పడతాయని అంతే.
అదే పడదేయో లేదు. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు కట్టు ఉన్నది కదా, దీన్ని ఇరిచి ఈపులో కొట్టాలి. అవి మన రేణుములు ఉంటాయి ఇంతతోటి ఇది ఇట్లా ఇరుచుకొని కమ్మ కొట్టుకుంటాం. నువ్వా? ఇది ఈ పొక్క దాంతోనే చెప్పరి ఉత్తానే వస్తుందా ట్యాగ్ చెప్పరి అని చెప్పేసి. చాలా చెప్పరిగాడట ఈ ముళ్ళుతో చెవు కుట్టుకుంటాడట. రేణిమల్ల తుమ్మములు పని చేయదారా? తుమ్మములా పొద్దుగాల వలగట్టు వచ్చినాం కదా, తీసుకురానికి అయితే పోతున్నాము ఏమైనా పడ్డాయా లేదా అని. సో మన వాళ్ళు 2 సంచులు అయితే పట్టుకోరు, దీన్ని నిండా పడతాయట. ఒక్కడి పడేంటి గారు కోతిగా, ఒక్కడి పడేంటి గారు సంచి పట్టినాం. ఏ పడేయలేదు వీళ్ళు అమ్మతారు రెచ్చిపోతారు. సో ఇప్పుడు వాగు దగ్గర పోతున్నాము, చూద్దాం ఎన్ని పడ్డా ఏం కదా. డ్రెస్ ఏం తెప్పా నోటి గన్ని నీళ్ళెటు. ఓహో పోతున్నావా? పోపో. పడ్డాయంటావా బాయ్? అవి నీళ్ళు కొద్ది ఇడిచినాడే మేము గట్టుంటే పడుతుండే, నీళ్ళు పోవట్టి దగ్గర 2-3 రోజులు అవుతుందట. అలాగే పోయేది అని పోవచ్చు. ఇట్లయితే పోయినాం అప్పుడు. అసలు వల ఉందా? వలని ఇట్లా పీకిన కట్ అయింది. మొత్తం జామ్ జామ్ అయింది జామ్. ఇందులో తెల్ల పెద్ద బొచ్చనారా సార్ కాదు, నిజంగా సంచులు తెచ్చేది ఉండే ఒక 2-3. ఏంటిదో తెల్లది కొట్టుకొచ్చి అలా వాటర్ రాగింది, అందుకే ఆ వల మొత్తం ఈనిపోయింది. సంచల షాప్ ఉన్నది కావచ్చు. అస్సలు జాగలు లేదు కానీ సంచుడు ఉంటుందట. ఏడా ఇల్లే గాయస్ పాయింట్ ఇప్పిండు వాడ ఇది పడితే అని బకెట్ తెచ్చినా ఇంకా అది దిగుదామని చెప్పినా అప్పుడే చెప్పినా ఒక్కడు పడదని. తాశీలు అన్న కథం పడదని ఒక్కడి వాళ్ళే మరి. మనం క్యాంపింగ్ వీడియోలు షూట్ చేస్తుంటాం కదా, ఆ బొంద వచ్చేసి ఇదే మొత్తం చేపలు ఘోరంగా వస్తున్నాయి. దారి దారి ఇటు దా 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 ఇంక మరి అటు దా కిటు దా దుంకాలే దా. మేము గిట్లకే వేస్తే వాళ్ళు గిట్లకే వేస్తారు. మాడు పోమా జారి పడతా గుడి అవుతుంది. జారే స్విమ్మింగ్ పూల్ పక్కపండి పాకురుండే ఇది వాడి కింద పక్కా కూర్చో. పొద్దుగాల మజా డ్రింకింగ్ ఛాలెంజ్ చేసినాము, బేగు తీసినప్పుడల్లా అదే వస్తుంది బయటకు. వస్తలేదా? వస్తుంది అప్పుడు మధ్యాహ్నం వచ్చింది కానీ ఇప్పుడు వస్తలేదు. ఇక్కడ ఒక్క షాప్ అవుతా రాలేగా, ఇక ఇంటికి అయితే పోతున్నాం. పొద్దుగాల షాప్ బతికిందో ఉన్నదో చూడాలి ఇంటికి పోయి. ఆల్రెడీ ఫ్రై చేసి ఫ్రై కూడా అయిపోయిందా?